హలో ఫ్రెండ్స్, నేను రాజు. తెలంగాణ రాష్ట్రం సాధించాలని తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేసీఆర్ టీఆర్ఎస్ పేరుతో ఒక పార్టీ పెట్టారు. ఆ తర్వాత ఎన్నో ఉద్యమాలు చేశారు, జనాల మనసులు గెలుచుకున్నారు, ఆఖరికి తెలంగాణను సాధించారు. తెలంగాణ వచ్చిన తర్వాత 2 దశాబ్దాల పాటు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ తర్వాత ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయింది, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్న విషయం మనకు తెలుసు. అయితే టీఆర్ఎస్ పార్టీ 2023 ఎన్నికలకు ముందు పార్టీ పేరు బీఆర్ఎస్గా మార్చింది. భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా పంజాబ్, ఇలా అన్ని రాష్ట్రాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీని బలంగా తయారు చేయాలనే ప్రణాళికలు రచించారు కేసీఆర్. కానీ అతను అనుకున్నది జరగలేదు. ఇప్పుడు మళ్ళీ ఆ బీఆర్ఎస్ పార్టీ పేరు వల్లే మనకు కలిసి రావడం లేదేమో అనే ఉద్దేశంతో మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ పేరును వెనక్కి తీసుకోవాలనే ఆలోచన చేస్తున్నట్లుగానే అందుకు సంబంధించినటువంటి వ్యవహారాలను కూడా నడిపిస్తున్నట్లుగా తెలుస్తాం. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ అనేది ఒక ఎమోషన్, ఒక సెంటిమెంట్. అది కాకుండా మనం బీఆర్ఎస్ అని పెట్టి మనం అనవసరంగా తప్పు చేశామనే ఆలోచన కేసీఆర్తో పాటు కేటీఆర్, మిగతా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా కవిత కూడా ఇప్పుడు పార్టీ పెట్టబోతుంది. ఆమె తెలంగాణ ఎజెండానే పట్టుకొని మరి తెలంగాణ వాదాన్ని కవిత బలంగా తీసుకుంటే అప్పుడు మన పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తున్నారో తెలియదు. కానీ పార్టీ పేరును మళ్ళీ టీఆర్ఎస్గా మార్చాలనే ప్రయత్నాలు తీవ్రంగా చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అందుకు సంబంధించినటువంటి పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇక త్వరలోనే మనం బీఆర్ఎస్ కాదు టీఆర్ఎస్ అనే ప్రకటన వినబోతున్నట్లుగానే స్పష్టంగా కనబడుతుంది. సో దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలనే ప్రయత్నాలు చేసిన కేసీఆర్ ఆఖరికి బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మార్చబోతున్నట్లుగా ఒక సమాచారం అయితే లీక్ అయింది.